హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. దాదాపు 15 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అడుగుపెట్టబోతున్నారు. కుమార్తెలు భార్యతో కలిసి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్ళి టూర్ అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి పిల్లలతో గడిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాబోతున్నారు. అలానే వచ్చిన తర్వాత అంటే ఆయన వెళ్ళేటప్పుడు ఒక సెన్సేషన్ లాగా ఒక న్యూస్ చెప్పెళ్ళారు. ఎందుకంటే దాదాపు 151 సీట్ల కన్నా ఎక్కువగానే గతంలో వచ్చిన వాటికన్నా ఎక్కువగానే ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాము అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ 15 రోజుల్లో చాలామంది బెట్టింగ్స్లో ఉన్నారు. అలానే చాలా ప్రిడిక్షన్స్ ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటూ గడుపుతూ ఉన్నారు. అలానే చంద్రబాబు నాయుడు కూడా అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ 4 రోజులు ఏదైతే ఉందో హీట్ ఎక్కబోతుంది రాజకీయం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ తేదీ ఏది అంటే ఎల్లుండి నుంచి మనకి ఈ పోస్ట్ పోల్ సర్వేస్ కూడా రాబోతున్నాయి. సో అందరూ కూడా లీడర్స్ కూడా అందరూ ఇక్కడే కేంద్రీకృతం అయిపోయి ఉన్నారు. సో ఇంకా అంటే టెన్షన్ పీక్స్కి చేరిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం కొన్ని విషయాలను ప్రస్తావించుకుంటే ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరికి వాళ్ళ అంటే అంచనాలు కానీ వాళ్ళ లెక్కలు కానీ వాళ్ళకు వస్తున్న ఏదైతే సర్వేలు ఉన్నాయో అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది వాళ్ళకు ఒక క్లారిటీ డెఫినెట్గా వచ్చేసే ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే ఆయన పిల్లలతో విదేశాలకు టూర్ వెళ్ళారని చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కూటమిలో మాత్రం అంటే రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అంటే కూటమికి సంబంధించి అధికారంలోకి రావట్లేదని, రాబోయేది జగన్ ప్రభుత్వమే అని చెప్పేసి వాళ్ళకు కూడా వాళ్ళ రిపోర్ట్స్ అందినాయని చెప్పేసి కొన్ని అభిప్రాయాలు కానీ లేకపోతే కొన్ని సర్వేస్ కానీ లేకపోతే కొంతమంది లీడర్లు అంటే వాళ్ళు ఇన్సైడ్ సర్వేస్ కూడా అవే చెప్తున్నాయని చెప్తున్నారు. అలానే ఇప్పుడు ఈరోజు నాగయ్య సర్వే కూడా వచ్చింది. అది కూడా వైసీపీయే ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుందని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనం ప్రధానంగా ఏదైతే ఆ రోజు ఉదయం ఎన్నికల రోజు వచ్చి ఓట్లు వేశారో వాళ్ళంతా కూడా మహిళలు, అదంతా కూడా అంటే అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని లెక్కలు వేసి అందరూ చెప్తున్న అంశం ఏంటంటే అది వైసీపీకే ప్లస్ అయిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన సర్వేస్ అన్నీ కూడా మనం తీసుకుంటే ముఖ్యంగా సర్వేస్ అన్నిట్లో కూడా వైసీపీయే అధికారంలో రాబోతుందని చెప్తున్నారు. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ బీజేపీ కూడా వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో కావచ్చు వాటిల్లో కూడా వైసీపీనే అధికారం చేపట్టబోతుంది అనేది చాలా క్లియర్గా వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు. సో ఏది ఏమైనా కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈసారి అయితే కొన్ని ఛాలెంజెస్ ఉండబోతున్నాయి అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టు నిజంగా ఆయన అనుకున్నట్టు 151 సీట్ల కన్నా ఎక్కువ వస్తే, గతంలో కన్నా ఎక్కువ వస్తే నిజంగా దేశమంతా కూడా దిగ్భ్రాంతి చెందుతుంది. అంటే అందరూ కూడా షాక్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అంటున్నారు. ఎందుకంటే ఏ సర్వే ఇచ్చినా కూడా ఇప్పటి వరకు చెప్తుంది ఏంటంటే 120, 125 ఇంకా ఎక్కువైతే 130 వరకు చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా ఏ సర్వే కూడా అంతకు మించి దాటి అయితే చెప్పడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అంచనా అయితే 151 దాటుతుంది అని ఆయన ఖచ్చితంగా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఆయనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లేకపోతే ఆయన దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారు, ఏ సర్వేల ఆధారంగా ఆయన చెప్తున్నారు అనేది కూడా మనం చూసుకుంటే మనకి అంటే ఆయన చాలామంది మాట్లాడేది ఏంటంటే మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారేమో అని అనుకుంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఒక 3 వారాల క్రితమే తెలుగు పాలిటిక్స్ కూడా ఒక సర్వే చెప్పింది. అందులో కూడా దాదాపు 158 సీట్లు రాబోతున్నాయి. లేదు అంటే మాత్రం ప్రతిపక్షంలో ఉంటారు. ఇలా అటు ఇటుగా అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ నిలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది. అదే అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా తను ఎన్నికల తర్వాత 158 సీట్లు రాబోతున్నాయని చెప్పారు. ఇదే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లేకపోతే ఇదే వైసీపీలో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడ కూటమిలో కనిపించట్లేదు. బట్ బయట అయితే బెట్టింగ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించిన నేతలే ఎక్కువగా బెట్టింగ్స్ వైపుకి వస్తున్నారు, ఆ పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు. మరి ఈ ప్రిడిక్షన్స్ అన్నిటికీ కూడా రేపు 4వ తేదీ సమాధానం మన అందరికీ దొరుకుతుంది. అప్పటి వరకు మాత్రం ఇలా అంటే చర్చలు, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చర్చించుకోవడం తప్ప చేయగలిగేది ఏమీ ఉండదు. బట్ ఎనీహౌ ఈ ఎన్నికల తర్వాత ఏదైతే ఒక గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్లో లీడర్స్ అంతా కూడా ఎవరి దారున్న వాళ్ళు వాళ్ళ
ప్రెషర్ని తట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్తో గడపడానికి కావచ్చు, ఏదేమైనా కూడా ఒక రిలాక్సేషన్ కోసం వాళ్ళంతా కూడా విదేశాలు వెళ్ళి అందరూ తిరిగి వస్తున్నారు, తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 3 రోజులు మళ్ళీ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో పీక్స్కి చేరబోతుందనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్న విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.